హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా వ్లాగ్. మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని అష్టోత్తర పూజ కూడా చేసుకొని టెంపుల్కి వెళ్ళాము. ఆల్రెడీ వీడియో తీసి పెట్టానండి. ఇప్పుడు పూజ వీడియో పెడుతున్నానండి. ఇప్పుడైతే అభిషేకం చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. స్వామికి అన్ని ఎరుపు రంగు పూలతో పూజ చేసుకోవాలని అంటారు కదండి. ఈరోజైతే నేను అన్ని ఎరుపు రంగుతో చేసుకుంటున్నానండి పూజ. సుబ్రహ్మణ్య స్వామి ఈ షష్ఠి రోజే జన్మించాడట కదండి. పెళ్ళి కూడా ఈ షష్ఠి రోజే జరిగిందట. పెళ్ళి గురించి కొన్ని మాటలు చెప్పుకుందామండి. ఇప్పుడు అభిషేకం స్టార్ట్ చేస్తున్నానండి. పాలు, చక్కెర, తేనె, తరువాత పసుపు కలుపుకున్న నీళ్లు, దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేసుకుని పూజ చేస్తున్నానండి. స్వామికి ఈ మార్గశిర మాసంలో ఎర్ర పూలతో అష్టోత్తరం చేసుకున్నానండి. షష్ఠి రోజే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడని మనందరికీ తెలుసు. వల్లి దేవసేనతో పెళ్లి జరిగిన రోజు కూడా షష్ఠి రోజే అని పురాణాలు చెప్తున్నాయండి. షష్ఠి రోజే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడని మనందరికీ తెలుసు. వల్లి దేవసేనతో పెళ్లి జరిగిన రోజు కూడా షష్ఠి రోజే అని పురాణాలు చెప్తున్నాయండి. ఇప్పుడు స్వామి జననం గురించి చెప్పుకుందామండి. దివ్యమంగళ స్వరూపుడైన మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడండి. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి వారు. ఆయన పుట్టగానే 6 కృతికా నక్షత్రాలు వచ్చి వారు స్తన్యమిచ్చాయి. కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముఖన్ అని, షణ్ముఖ అని నామం వచ్చిందటండి. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పూలవర్షం కురిపించారట. దేవదుందిబలు మ్రోగించారట. దేవతలందరూ పరమానంద భరితులయ్యారటండి. శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణభవ అని నామం వచ్చిందట. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పిందటండి. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చిందట. సుబ్రహ్మణ్యుడు అనే పేరు ఎలా వచ్చిందంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమేశ్వరునికి కూడా ప్రణవార్థం బోధించాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడండి. అంతేకాదు పుత్రాది చేత్ పరాజయమని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉందట. సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రప్రదేశంలో సుబ్బరాయుడుగాను పూజిస్తారు. మన్మధుని వలె అందంగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చిందట. అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవటండి. అలాగే స్వామివారికి గల అనేక నామములలో గురుగుహ అనే నామం కూడా ఉందట. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురు స్వరూపము. మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠిగా, స్కంద షష్ఠి అని అంటారండి. ఈరోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించటం వల్ల సకల నాగదోషాలు పరిహరింపబడతాయని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉందండి. ఈ షష్ఠి రోజే వివాహం కూడా జరిగిందటండి. ఇప్పుడు స్వామి కళ్యాణం గురించి చెప్పుకుందామండి. అసలు ఈ వల్లి దేవసేన ఎవరు, స్వామి ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకుందామండి. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి 2 దేవతలను వివాహం చేసుకున్నారు. మొదట దేవసేన, ఇంద్రుడు అతని 2వ భార్య యొక్క కుమార్తె వల్లి. ఆమె ఒక గొయ్యలో కనుగొనబడిందటండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క 2 భార్యలు దేవసేన మరియు వల్లి క్రియాశక్తి మరియు ఇచ్ఛాశక్తి అని సూచిస్తారండి. ఆమె పూర్వజన్మలో వల్లి, ఆమె తోడబుట్టిన దేవసేన విష్ణువు యొక్క కుమార్తెలు.
మరియు వారిద్దరూ సుబ్రహ్మణ్య స్వామి యొక్క భార్యలుగా మారడానికి అనేక తపస్సులు చేశారటండి. తదుపరి జన్మలో వారికి వివాహం యొక్క వరం ఇచ్చాడటండి. సుబ్రహ్మణ్య స్వామి తన భక్తుల ప్రార్థనలు నెరవేర్చాడు మరియు వారిద్దరిని వివాహం చేసుకోవడం ద్వారా మొత్తం ప్రపంచానికి భక్తిని, శక్తిని ప్రదర్శించాడటండి. ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. మీతో కొన్ని విషయాలు మాత్రమే పంచుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.